సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రూప్ ఎస్ ఫ్రెండ్స్. ఇవాళ ఏంటంటే సాలిడ్ మెకానిక్స్లో డే 3 పార్ట్ ఏ అనేది చేసుకుంటున్నాం. చాలామంది మన వీడియోస్ అనేది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మన వీడియోకి వెళ్ళిపోయినట్టయితే ఈరోజు డిస్కస్ చేసే కాన్సెప్ట్స్ ఏంటంటే స్ట్రెస్, స్ట్రెయిన్, అలాగే టైప్స్ ఆఫ్ స్ట్రెస్సెస్, టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్స్, గ్రాఫ్ ఫర్ డక్టైల్ మెటీరియల్ డిస్కస్ చేయబోతున్నాం. సో వీడియోకి వెళ్ళిపోయినట్టయితే Stress is denoted by sigma. It is represented by Newton per meter square or Newton per mm square. Stress formula is calculated as sigma equal to force per area, where sigma equal to stress Newton per meter square and F is the force is applied and A is the area on which force is acting. సో స్ట్రెస్ అంటే ఏంటంటే మనకి ఫోర్స్ పర్ ఏరియా అని చెప్పుకోవచ్చు సింపుల్గా. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్సెస్కి వచ్చేసరికి మనకి కామన్గా 3 టైప్స్ ఉంటాయి: టెన్సైల్ స్ట్రెస్, కంప్రెసివ్ స్ట్రెస్ అండ్ షియర్ స్ట్రెస్. అవి టైప్స్ ఆఫ్ స్ట్రెస్సెస్ కింద చెప్పుకోవచ్చు. సో ఇంకా డెప్త్కి వెళ్ళినట్టయితే టెన్సైల్ స్ట్రెస్ అంటే ఏంటంటే నార్మల్గా ఫోర్స్ పర్ ఏరియా, బట్ ఏంటంటే ఇక్కడ టెన్సైల్ స్ట్రెస్ అనేది అప్లై చేస్తాం అన్నమాట. సో దాన్ని టెన్సైల్ స్ట్రెస్ అంటాం. ఎఫ్ ఈజ్ ద ఫోర్స్ యాక్టింగ్ యాజ్ యూజువల్ అండ్ ఏ ఈజ్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా. సో సేమ్ థింగ్ కంప్రెసివ్ స్ట్రెస్ అంటే సేమ్ కంప్రెసివ్ స్ట్రెస్. షియర్ స్ట్రెస్ అంటే ద నేమ్ ఇట్ సెల్ఫ్ షియర్ లోడ్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి మనకి స్ట్రెయిన్, చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. అంటే ఒక బార్ అనేది తీసుకున్నాం అంటే దాని యొక్క లెంత్ అనేది ఎప్పుడూ ఒరిజినల్గానే ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే మనం కంప్రెస్ చేస్తామో లేకపోతే టెన్సైల్ చేస్తామో దాని యొక్క లెంత్ అనేది మారుతుంది. దాన్ని చేంజ్ ఇన్ లెంత్ కింద చెప్పుకోవచ్చు. దీని ఇండికేషన్ వచ్చి మనకి స్మాల్ ఈ. సో చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్, టెన్సైల్ స్ట్రెయిన్ ఈజ్ నథింగ్ బట్ ఇంక్రీజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. ఇంక్రీజ్ ఇన్ లెంత్ బై అంటే మన దాన్ని ఒక బార్ అనేది మనం ఎక్స్పాండ్ చేస్తే దాన్ని టెన్సైల్ స్ట్రెయిన్ అంటమాట. అంటే దాని యొక్క లెంత్ అనేది ఇంక్రీజ్ అయిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కంప్రెసివ్ స్ట్రెయిన్ అంటే ఏంటంటే డిక్రీజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. సో దాన్ని కంప్రెస్ చేస్తాం బోత్ సైడ్స్. ఎప్పుడైతే కంప్రెస్ చేస్తామో దాని యొక్క లెంత్ అనేది డిక్రీజ్ అవుద్ది. దాన్నే కంప్రెసివ్ స్ట్రెయిన్ అని చెప్పి. వేర్ చేంజ్ ఇన్ లెంత్ ఈజ్ డెల్టా ఎల్ అండ్ ఒరిజినల్ లెంత్ ఈజ్ ఎల్. నెక్స్ట్ వచ్చేసరికి వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటే ఏంటంటే చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్. చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్ కింద ఫార్ములాని రాసాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఆఫ్ డక్టైల్ మెటీరియల్. చాలా ఇంపార్టెంట్ ఈ కాన్సెప్ట్ అనేది. మనకి పక్కాగా బిట్స్ వస్తుంది దీని మీద. సో మనకి ఇది కర్వ్ అని చెప్పొచ్చు. మనకి ఫస్ట్ ప్రొపోర్షనల్ ఎలిమెంట్ ఒక స్ట్రెస్ స్ట్రెయిన్ గ్రాఫ్ అనేది తీసుకున్నాం. దానికి స్టెప్ బై స్టెప్ అనేది మనం లోడ్ అనేది అప్లై చేస్తాం. ఫస్ట్ ఏంటంటే ప్రొపోర్షనల్ లిమిట్ అవుతుంది. నేను ఇక్కడ ఒక ఎలిమెంట్ తీసుకున్నాను. చెస్లో చూసుకున్నట్టయితే మనకి ఇది ఏనుగులా ఉంది, అలాంటి ఎలిమెంట్ ఇది. సో ఆ తర్వాత దానికి మనం స్టెప్ బై స్టెప్ లోడ్ అనేది ఇంక్రీజ్ చేస్తుంటే కొంత సమయానికి అది ఏంటంటే ఫ్రాక్చర్ అవుతుంది. ఆ ఫ్రాక్చర్ పాయింట్ని మనం డక్టైల్ మెటీరియల్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ పాయింట్ అని చెప్తాం. ప్రొపోర్షనల్ లిమిట్ నుంచి ఈల్డ్ పాయింట్ వరకు స్ట్రెయిన్ హార్డనింగ్, అలాగే ఈల్డ్ పాయింట్ నుంచి ఫ్రాక్చర్ పాయింట్ వరకు మనకి నెక్కింగ్ అని చెప్పుకోవచ్చు. కర్వ్ స్ట్రైట్గా వెళ్తే దాన్ని ట్రూ కర్వ్ అని చెప్పుకుంటాం. సో వేరియస్ మెటీరియల్స్ ఈల్డ్ స్ట్రెంత్ అలాగే అల్టిమేట్ స్ట్రెంత్ వాల్యూస్ ఎలా ఉంటాయో చూద్దాం. అల్యూమినియంకి వచ్చేసరికి 35 మెగాపాస్కల్స్ అండ్ 90 మెగాపాస్కల్స్. కాపర్కి వచ్చేసరికి 69 మెగాపాస్కల్స్, 200 అల్టిమేట్ స్ట్రెంత్ మెగాపాస్కల్స్. బ్రాస్కి వచ్చేసరికి 75 మెగాపాస్కల్స్, 300 మెగాపాస్కల్స్. ఐరన్ వచ్చేసరికి 130 మెగాపాస్కల్స్ అండ్ 262 మెగాపాస్కల్స్. నికిల్కి వచ్చేసరికి 138 మెగాపాస్కల్స్, 480 మెగాపాస్కల్స్. స్టీల్కి వచ్చేసరికి 180 మెగాపాస్కల్స్, 380 మెగాపాస్కల్స్. టైటానియంకి వచ్చేసరికి 450 మెగాపాస్కల్స్ అండ్ 520 అల్టిమేట్ స్ట్రెంత్ మెగాపాస్కల్స్. సో ఇక్కడ వరకు మనకి ఏంటంటే టైప్స్ ఆఫ్ స్ట్రెసెస్, అలాగే స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఆఫ్ డక్టైల్ మెటీరియల్, టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్స్ డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే ఎలాస్టిక్ కాన్స్ట్రెయింట్స్, హుక్స్ అంటే ఏంటి, ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అంటే ఏంటి, అలాగే థర్మల్ స్ట్రెసెస్ అంటే ఏంటి, థర్మల్ స్ట్రెయిన్స్ అంటే ఏంటి, స్ట్రెయిన్ ఎనర్జీ ఏంటి, టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్ ఎనర్జీస్ ఏంటి, టైప్స్ ఆఫ్ లోడ్స్ అనేది చూస్తాం. అదంతా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మనం సాలిడ్ మెకానిక్స్ 3B అనేది చేయడం జరుగుతుంది. సో 3R అని మిస్ అయితే మన ఛానల్ అనేది మీరు చూసుకోవచ్చు. అలాగే డే 1 డే 2 కూడా ఆల్రెడీ వీడియోస్ చేశాను. సో మనకి ఇవాళ రిమైనింగ్ కాన్సెప్ట్లు వచ్చి ఏంటంటే హూక్స్లా జనరల్లీ ఫర్ స్మాల్ డిఫార్మేషన్స్ ద స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఆర్ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ హూక్స్లా. సో మనకి స్ట్రెస్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్, అంటే సిగ్మా ఈజ్ ప్రపోర్షనల్ టు స్మాల్ ఈ ఈజ్ కాల్డ్ యాజ్ హూక్స్లా. సో ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగే క్వశ్చన్ ఇది, వాట్ ఈస్ హుక్స్లా అని. మనకి ఆప్షన్స్లో స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ స్ట్రెయిన్ అని ఉంటుంది, ఆప్షన్ని పెట్టడమే. నెక్స్ట్ పాయిజన్స్ రేషియో అంటే ఏంటంటే ట్రాన్స్వర్స్ స్ట్రెయిన్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. ట్రాన్స్వర్స్ స్ట్రెయిన్ అంటే మనకి ఇండికేషన్ V ఆర్ స్మాల్ మ్యూ. సో వేర్ సిగ్మా టీ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్వర్స్ స్ట్రెయిన్.
or lateral strain, sigma L longitudinal or axial strain, and V is the Poisson's ratio or mu is the Poisson's ratio. Both rotations we have to remember that. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఎలాస్టిక్ కన్స్టెంట్స్ బేసిక్గా 3 టైప్స్ ఉంటాయి. యంగ్స్ మాడ్యులస్ ఆర్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, షియర్ మాడ్యులస్ ఆర్ మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ ఇండికేషన్ G, బల్క్ మాడ్యులస్ K, యంగ్స్ మాడ్యులస్ ఆర్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. సో మనం యంగ్స్ మాడ్యులస్ ఫార్ములా చూసుకున్నట్టయితే 2G × 1 + μ, అలాగే ఇట్ ఈస్ డినోటెడ్ బై E or Y. సో మనం వాల్యూస్ చూసుకునేసరికి స్టీల్కి 200 Nm/m² ఆర్ Nm/mm², గ్లాస్కి వచ్చేసరికి 65, వుడ్కి వచ్చేసరికి 13, ప్లాస్టిక్ ఆల్ పాలిష్ ట్రైన్ 3 అనేది ఉంటుంది మనకి. నెక్స్ట్ షియర్ మాడ్యులస్ ఆర్ మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ రెండు ఒకటే, G = E/2 × 1 + V. బల్క్ మాడ్యులస్కి వచ్చేసరికి మనకి బల్క్ మాడ్యులస్ ఇండికేషన్ K, E/3 × 1 - 2V. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి వెరీ ఇంపార్టెంట్, రిలేషన్ బిట్వీన్ ఎలాస్టిక్ constant formula equal to 9 kg/G + 3K, where K is the bulk modulus, already we know that, and G is the shear modulus or modulus of rigidity, E is the Young's modulus or modulus of elasticity. So this is the relation between the elastic constant formula. Okay, next concept, thermal stress. Consider a thermal conducting rod. On heating, the rod is expands, the change in length will be directly proportional to the amount of heat supplied and the coefficient of thermal expansion. Thus we can mathematically write thermal stress as, సో ఒక రాడ్ అనేది తీసుకున్నాం, దానికి ఒక హీట్ అనేది అప్లై చేస్తే అది ఖచ్చితంగా ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అయినప్పుడు మనం అప్లై చేసే లోడ్ ఉంటుంది చూసారా, దానివల్ల ఏంటంటే స్ట్రెస్ గురవుతుంది. దాన్నే థర్మల్ స్ట్రెస్ అంటారు. థర్మల్ ఈజ్ నథింగ్ బట్ టెంపరేచర్, స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ లోడ్ పర్ ఏరియా. ఆల్రెడీ వీ నో దట్ ఫార్ములా. ఓకే, change in temperature equal to L alpha into T alpha minus Ti. Then the change in temperature is equal to L proportional to change in temperature. Delta T is nothing but change in temperature is nothing but Tf minus Ti. Tf is nothing but final temperature and I is the initial temperature. Strain energy. Strain energy is defined as the energy stored in a body due to deformation. The strain energy per unit volume is known as strain energy. సో ఎనర్జీ అనేది ఒక బాడీలో స్టోర్ చేసుకుంటే దాన్ని స్ట్రెయిన్ ఎనర్జీ అంటమాట. నార్మల్గా స్ట్రెయిన్ అంటే ఏంటి, చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ కదా. ద స్ట్రెయిన్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ ఈజ్ నోన్ యాజ్ స్ట్రెయిన్ ఎనర్జీ డెన్సిటీ అండ్ ఏరియా అండర్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ టువర్డ్స్ ద పాయింట్ ఆఫ్ డిఫార్మేషన్. సో ఒక స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ తీసుకుంటే టువర్డ్స్ డిఫార్మేషన్ వైపు తిరుగుతుందని చెప్తున్నాడు. వెన్ ద అప్లైడ్ ఫోర్స్ ఈజ్ రిలీజ్డ్ ద హోల్ సిస్టమ్ రిటర్న్స్ ఇట్స్ ఒరిజినల్ షేప్. సపోజ్ బ్యాండ్ తీసుకున్నాం, అంటే రబ్బర్ బ్యాండ్ తీసుకున్నాం. రబ్బర్ బ్యాండ్ మనం ఎక్స్పాండ్ చేసినప్పుడు అది ఎక్స్పాండ్ అవుతుంది, తర్వాత దాని ఒరిజినల్ షేప్ వచ్చేస్తుంది. సేమ్ థింగ్ అలాగే స్ట్రెయిన్ ఎనర్జీ మాట. ఇట్ ఈస్ యూజువల్లీ డినోటెడ్ బై U. ద స్ట్రెయిన్ ఎనర్జీ ఫార్ములా ఈస్ గివెన్ యాజ్ U = F delta/2, వేర్ delta is nothing but compression and F is the force is applied. ఓకే, నెక్స్ట్ లాస్ట్ కాన్సెప్ట్ ఇంపాక్ట్ లోడ్. మనకి టైప్స్ ఆఫ్ లోడ్స్ ఉన్నాయి, గ్రాడ్యువల్లీ అప్లై లోడ్ ఉన్నాయి, బట్ సిలబస్కి వచ్చేసరికి ఇంపాక్ట్ లోడ్ ఒకటి ఉంది. ఫార్ములా చాలా ఇంపార్టెంట్. Sigma I is nothing but impact load, W/A into 1 + √1 + 2HAE/W into L. Okay, L is the length of the bar and change in length is nothing but deformation of the bar. E is the Young's modulus of the material of the bar. H is the height at which load falls. The units for height is nothing but meters and E is the units for E, Nm/mm². So that's it. Hope you like this video. Please like, share and subscribe my channel, and thank you.